గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యెహెజ్కేలు గ్రంథము ఈ దినమందు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం, నూతన హృదయము మీకు ఇచ్చేదను. చూసారా, ప్రభు మాట్లాడుతున్నారు. ఎలా ఉంటే నూతన హృదయం ఇస్తారు ఆయన చెప్పిన ఆయనకి ఇష్టంగా ఉన్న వ్యక్తులకి, మన పిల్లలకి, ఏ పిల్లలైతే మనకి ఇష్టంగా ఉంటారో వాళ్ళకి వెళ్ళి మనం ఏమి ఇస్తాం? కావాల్సినవి ఇస్తాం. అలాగే మరి నూతన హృదయం ఇస్తానన్నాడు. అంటే ఏంటి? ఒకప్పుడు లాగా మనం ఆలోచించం. ఒకప్పుడు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేశాం. ఆ హృదయంలో నుంచి వచ్చిన ఆలోచనలు వేరే ఉన్నాయి. కానీ ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం, నూతన హృదయం మీకు ఇస్తాను, తర్వాత నూతన స్వభావం మీకు కలుగజేస్తానన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం మాట అండి. మరి ఈ వాగ్దానం మన గుండెలోంచి రావాలి. రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తాను. నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించేవారుగాను, నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేస్తాను. ఆమేన్. దేవుడు ఎంత అద్భుతంగా వాగ్దానం చేశారు. కాబట్టి మంచిగా దేవుడిచ్చిన హృదయంతో, మన ఆలోచనలతో మనం ముందుకి వెళ్ళగలిగినప్పుడు 1000 తరాలు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అట్టి హృదయంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్.